నమస్కారం ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణమ్మ బుడమేరు ఉధృతితో జలదిగ్బంధంలోనే విజయవాడ. వరదల్లో అల్లాడుతున్న లక్షల మంది. ముమ్మరంగా సహాయ చర్యలు. గంట గంటకు సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష. క్షేత్రస్థాయిలో పర్యటన. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్. కృష్ణా గుంటూరు జిల్లాలో తీరని వరద కష్టాలు. పరివాహక ప్రాంతంలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. తొలిసారి డ్రోన్లతో ఆహారం పంపిణీ. ఖమ్మంలో మున్నేరు వరదకు బురద మేటలు. కట్టుబట్టలే మిగిలాయంటూ బాధితుల ఆవేదన. ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రజల విజ్ఞప్తి. ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇంటింటికి వెళ్లి నష్టం అంచనా వేయాలని ఆదేశాలు. ఆపత్కాలంలో రాజకీయాలేంటని విపక్షానికి ప్రశ్న. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మొదలైన రాకపోకలు. కాజీపేట మార్గంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు. తెలంగాణలోని ఆసుపత్రుల్లో భద్రతపై నిబంధనల రూపకల్పనకు సేఫ్టీ కమిటీ. ఈ నెల 14లోపు నివేదిక ఇవ్వాలన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. వ్యవసాయ రంగంలో 7 ప్రత్యేక కార్యక్రమాలు. 13,960 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర. కృష్ణమ్మ పోటు బుడమేరు ఉధృతితో బెజవాడ జలదిగ్బంధంలోనే ఉంది. 2 లక్షల మందికి పైగా ప్రజలు వరదల దాటికి అల్లాడిపోతున్నారు. సింగ్ నగర్ నుంచి యనమల కుదురు వరకు, కృష్ణలంక నుంచి ఏ డివిజన్ చూసినా కాలనీలన్నీ నీటిలోనే నానుతున్నాయి. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించగా భారీ ప్రాణ నష్టం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో బుడమేరు ఉప్పొంగి ముంచెత్తిన వరదకు 3 రోజుల నుంచి విజయవాడ వరదలోనే నానుతోంది. రామవరపాడు వంతెన కింద హోంమంత్రి అనిత ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. మంత్రి నివాసాన్ని వరద చుట్టుముట్టింది. తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించిన మంత్రి తన ఇంటి వద్దకు చేరుకున్న సహాయ బృందాలను ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు పురమాయించారు. ఇతర కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు, ఇళ్లన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేపట్టారు. 12,000 మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా అందిస్తున్నారు. ప్రజలు వరద నీటిలోనే బయటకొచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఆహార పొట్లాలు, మంచినీరు తీసుకుని వెళ్తున్నారు. ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఆహారం అందించే ఏర్పాట్లు చేసిన వందలాది మంది వస్తూనే ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా బోట్లలో తరలిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ కేంద్రంగా సహాయ చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వేల మందిని సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులకు పాలు, తాగునీరు, భోజనం అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. హెలికాప్టర్లు వెళ్లలేని చోట్ల డ్రోన్ల సాయంతో ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. అమరావతి కాలనీ, నందమూరి నగర్ కాలనీల్లో ఆహారం అందక పస్తులున్నట్లు బాధితులు తెలిపారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని వాపోయారు. పిల్లల కోసం పాలు, మందులు అందజేయాలని నిరాశ్రయులు కోరారు. కృష్ణానది ఉధృతితో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలైన యనమల కుదురు, రామలింగేశ్వర నగర్, పుట్టరోడ్డు, శివపార్వతి నగర్, సాయినగర్ కాలనీల్లో 4 అడుగుల మేర వరద ఇళ్లను ముంచెత్తింది. పెదపులిపాక, శ్రీనగర్ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నిర్మించిన అపార్ట్మెంట్లు, ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లు, మందుల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 14 శిబిరాల్లో అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు వివరించారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా అనేక ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ పరివాహక గ్రామాలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో చిక్కుకుపోయిన వారిని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం చుట్టూ వరద పోటెత్తింది. వరద ధాటికి నందిగామ మధిర రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం ఐతవరం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వరద ఐతవరం గ్రామంలోని ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కంచికచెర్ల మండలం మోగులూరు, మొన్నలూరు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. గనియాత్కూరు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకవైపు ఏనుగుగడ్డ వాగు, మరోవైపు కృష్ణమ్మ వరదతో ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామం జలదిగ్బంధమైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అక్కపాలెం రహదారిలో మల్లమ్మ చెరువుకు గండిపడింది. పంట పొలాలు నీట మునిగాయి. తిరువూరు అక్కపాలెం రహదారి కోతకు గురైంది. తిరువూరులో తంగెళ్లబీడు కాలనీ, చింతల కాలనీ, భగత్ సింగ్ నగర్ ఇంకా వరదలోనే కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట వద్ద మున్నేరు వరద తగ్గుముఖం పడుతోంది. వరద తగ్గడంతో లింగాల, పెనుగంచిప్రోలు వద్ద వంతెనలు బయటపడుతున్నాయి. తిరుపతమ్మ ఆలయం వద్ద దుకాణాల్లో వస్తువులు కొట్టుకుపోవడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీరు వదులుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మోపిదేవి మండలం మేళ్లమర్తి లంక లాక్ల నుండి వరద నీరు గ్రామాల్లోకి వచ్చేస్తోంది. తోట్లవల్లూరు మండలంలోని పాములంక, తోడేళ్ల దిబ్బ, మొండిదిబ్బ, లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బుడమేరు ధాటికి గన్నవరం మండలం ముస్తాబాద్, సావరగూడెం గ్రామాలు నీట మునిగాయి. గన్నవరం మండలం కేసరపల్లిలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఎస్ఎల్వి లైలా గ్రీన్ మేడాస్ అపార్ట్మెంట్లో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లాలోనూ వరద కారణంగా ప్రజలు కష్టాలు రెట్టింపయ్యాయి. కొల్లిపర, కొల్లూరు, తుళ్లూరు మండలాల్లోని 30 గ్రామాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. హరిశ్చంద్రపురంలో 1500 కుటుంబాలు ముంపులో మగ్గుతున్నాయి. ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం చూస్తున్న వారిని బోట్ల సాయంతో తరలిస్తున్నారు. వైకుంఠపురం, అన్నవరపు లంకలోనూ బాధితులను బోట్లలో తరలిస్తున్నారు. కృష్ణానది కరకట్టకు గండ్లు పడకుండా రక్షణ చర్యలు చేపట్టారు. కొల్లిపర మండలం పిడపర్రు సమీపంలో కరకట్టలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కరకట్టపై మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యశాల వద్ద ఏర్పడ్డ నీటి లీకేజ్ ని ఏపీ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పరిశీలించారు. ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న వారిని తాళ్ల సహాయంతో కిందకు దించి ఆశ్రమాన్ని ఖాళీ చేయించారు. అమరావతి పుణ్యక్షేత్రంలోని అమరేశ్వరాలయం పరిసర ప్రాంతాలను కృష్ణానది వరద ముంచేసింది. అమరావతిలో పల్లపు వీధి, ముస్లిం కాలనీలోకి వరద పోటెత్తింది. పోలీస్ స్టేషన్ను వరద చుట్టుముట్టింది. అమరావతి, గుంటూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడేపల్లిలోని మహానాడు ప్రాంతం నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఓ ఇంట్లో చిక్కుకున్న బాలింతను మంగళగిరి సీఐ వినోద్ కుమార్ స్థానిక నేతలతో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాపట్ల జిల్లాలో కొల్లూరు నుంచి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డులో కోతకు గురైన ప్రాంతాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. రేపల్లె మండలంలో పెనుముడి, పల్లెపాలెం గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కొల్లూరు మండలంలోని పెసరలంక వద్ద నక్కపాయి గండి తెగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వృద్ధులను చేతులపై మోసుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సర్కార్ సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని, మంత్రుల్ని డివిజన్ల వారీ మోహరించి తాను క్షేత్రస్థాయిలో తిరుగుతూ సహాయ చర్యలను పరిశీలించారు. మంత్రి లోకేష్ విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సమన్వయం చేస్తున్నారు. విజయవాడ వరద బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నారు. ఆదివారం రాత్రే పడవలో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు సోమవారం ఉదయం నుంచి దపదపాలుగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ, ఎగువ ప్రాంతాల్లో పర్యటించారు. యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, సితారా సెంటర్లో పడవలో వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. భవానీపురంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రొక్లైన్ ఎక్కి పర్యటించారు. బాధితులకు అందుతోన్న సాయంపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత తమ బాధ్యతని, అందరూ ధైర్యంగా ఉండాలని సీఎం అభయం ఇచ్చారు. ముంపు బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల పంపిణీ సహా ఇతర సహాయ చర్యల పర్యవేక్షణకు వార్డుకు ఒక అధికారి, 2 డివిజన్లకు ఒక మంత్రిని మోహరించారు.
ఎవరు కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తారని అప్పీల్ చేస్తాం. ఎంతవరకు చేయగలుగుతామో అన్ని చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తోన్న అధికారుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేది లేదన్నారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని, తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు మొద్దు నిద్ర వేడకుంటే ఎలాగని సీఎం క్లాస్ తీసుకున్నారు. అనుకున్న స్థాయిలో రాత్రికి రాత్రి ఆహారం తెప్పించగలిగిన పంపిణీలో జాప్యంపై నిలదీశారు. బుడమేరు ముంపు ప్రాంతంలో విధుల్లో ఉన్న కొందరు ఉన్నతాధికారుల వల్లే ఆహార పంపిణీలో జాప్యం జరుగుతోందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అటు ఖర్చు విషయంలో ఆర్థిక శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని మంత్రి పయ్యావుల చెప్పారు. బోట్స్ మానిటరింగ్ కోటి టీం పెట్టారు, ఫుడ్ సప్లై కోటి పెట్టారు, పునరావాసాల కేంద్రాలు కోటి పెట్టారు, ఇరిగేషన్ నుంచి ఇట్లా రకరకాల టీమ్స్ పెట్టారు. ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకుని అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత మేరకు అవసరమైనా కూడా ప్రభుత్వం స్ట్రెచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, ఫుడ్ సప్లైలో కానీ, సపోర్ట్ మెకానిజంలో కానీ డబ్బులు లేవు అనేటువంటిది ఎక్కడా కూడా వినపడకూడదు. పని జరగాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. మరోవైపు సహాయ చర్యల్లో శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసే బాధ్యతలు మంత్రి లోకేష్ తీసుకున్నారు. విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లోనే మకాం వేసి ఎక్కడెక్కడ ఏ అవసరాలున్నాయో తెలుసుకుంటూ అధికార యంత్రాంగానికి తగిన ఆదేశాలిస్తున్నారు. ఒకే చోట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మత్స్యశాఖ బోట్లు ప్రజలకు అవసరమైన చోటికి పంపుతూ సమన్వయం చేస్తున్నారు. విజయవాడ వరద ముంపునకు మానవ తప్పిదమే కారణమని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. సింగ్ నగర్లో ముంపు ప్రాంతాన్ని జగన్ పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్నా సరైన ముందస్తు చర్యలు తీసుకోనందునే విజయవాడలో సగం ప్రాంతాలు మునిగాయని జగన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 19 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2 గల్లంతైనట్లు తెలిపింది. 41,927 మందిని 176 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించింది. బాధితులకు ఆహార ప్యాకెట్లు, నీరు అందించేందుకు 5 హెలికాప్టర్లను వాడుతున్నట్లు వివరించింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి 188 బోట్లను, 283 మంది గజ ఈతగాళ్లను, 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. అత్యవసర సాయం కోసం కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070 ఏర్పాటు చేసినట్టు తెలిపింది. వైద్య సహాయానికి 171 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అధిక వర్షాల కారణంగా 1808 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. 172,542 హెక్టార్లలో వరి, 14,959 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగినట్టు వివరించింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహన రాకపోకలను ఎట్టకేలకు అనుమతిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతికి నిన్నటి నుంచి రాకపోకలు నిలిచిపోగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సాయంత్రానికి మున్నేరుకు వరద తగ్గడంతో వాహనాలు, జనం రాకపోకలను అనుమతించారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద పాలేరు వాగు ఉధృతికి వంతెన కూలిపోగా కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఓవైపు రోడ్డు బాగానే ఉండటంతో పోలీసులు దగ్గరుండి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఒకటి వెంట ఒకటి పంపిస్తున్నారు. భారీ వర్షాలకు ముంచెత్తిన వరదతో మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్కు దక్షిణ మధ్య రైల్వే మరమ్మతులు చేపట్టింది. కె సముద్రం, ఇంటికన్నే, తాళ్లపూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ధ్వంసమైన ట్రాక్ను త్వరగా పునరుద్ధరించేందుకు 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు, 15 మంది సీనియర్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరమ్మతు పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ పనులకు అక్కడి నుంచి ప్రవహిస్తున్న వరద కొంత ఇబ్బందికరంగా మారిందని, రేపు సాయంత్రానికి ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. అటు ఈ ట్రాక్ తెగిపోవడంతో రద్దయిన రైళ్లలో వెళ్లాల్సిన ప్రయాణికులు కాజీపేట, ఇతర స్టేషన్లలో నిలిచిపోగా వారికి రైల్వే సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో నిన్నటి నుంచి 432 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 140 రైళ్లను దారి మళ్లించగా 13 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్టు వెల్లడించింది. ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన మున్నేరు వరద నేడు శాంతించగా వీధులు, ఇళ్ల నిండా బురదే మిగిలింది. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వచ్చిన ప్రజలు రూపురేఖలు మారిన కాలనీలు, ఇళ్లు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వరద విలయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. మరిపెడ మండలంలో ధ్వంసమైన రోడ్లు జల విలయం తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
చరిత్రలో తొలిసారి అత్యధికంగా 36 అడుగులు దాటి మహోగ్రంగా ప్రవహించిన మున్నేరు ఖమ్మంలో అనేక ప్రాంతాల ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది. దానవాయిగూడెం కాలనీ, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సిఐ గోదాం ప్రాంతం, సారథి నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్, ధంసలాపురం కాలనీల్లో వరద మిగిల్చిన దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. మున్నేరు ఇవాళ శాంతించడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు తిరిగి వచ్చిన బాధితులు సర్వం కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ఇళ్లలోని నిత్యావసరాలు, దుస్తులు, వంట సామాగ్రి, ఫర్నిచర్, బీరువాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు పాడైపోయాయి. పదుల సంఖ్యలో కార్లు, బైక్లు కొట్టుకుపోయాయి. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు తడిసిపోయాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని ప్రజలు విలపిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఇళ్లలో ఉన్న వారికి ప్రభుత్వం ఆహార పొట్లాలు అందిస్తోంది. ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. అధైర్యపడవద్దని, ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. మహబూబాబాద్ నుంచి నలువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జి వద్ద వరద తీవ్రతకు రోడ్డు నామరూపాలు లేకుండా పోయింది. మహబూబాబాద్ శివారులోని రాళ్లవాగు ఉధృతికి కల్వర్టు పైనుంచి వెళ్లిన డీసీఎం వ్యాన్ కొట్టుకుపోగా అందులోని 5గురిలో 4గురిని పోలీసు రెస్క్యూ టీం కాపాడింది. ఒకరు గల్లంతయ్యారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరువాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారులోని కుమార్తె అశ్విని మృతదేహం నిన్ననే దొరకగా ఇవాళ తండ్రి మృతదేహం లభించింది. వారికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. వరంగల్ జిల్లా కొత్తూరు, బంధనపల్లి గ్రామాల మధ్య బైక్ పై లో లెవెల్ వంతెన దాటుతోన్న వ్యక్తి నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు అతన్ని కాపాడారు. తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జిల్లాలో వాగులు, వంకలు ఉరకలెత్తగా రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో నీటి వనరులకు గండిపడి పొలాలు దెబ్బతిన్నాయి. వరుణ ప్రతాపానికి కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. అధికారులు చొరవ చూపి సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో పెద్ద చెరువు కట్టకు భారీ గండి పడింది. ఫలితంగా చెరువు కింద 100 ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి పొంగిపొర్లుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం డ్యాం పొంగిపొర్లుతోంది. డ్యాం ప్రమాదకరంగా పొంగిపొర్లుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పర్యాటకులు ప్రాజెక్టు వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు ఎడమ కాల్వకు గండిపడి నీరు వృథాగా పోతుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో 2వ రోజు మోయతుమ్మిద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహానికి హనుమకొండ, సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ వంతెన కోతకు గురైంది. పోలీసులు వంతెన వైపు బారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేసి దారి మళ్లిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీ వరద చేరగా 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలన్గొందిలో లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. వంతెన తెగిపోవడంతో ఆదివాసీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉరకలెత్తుతున్న పెన్గంగా నదిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసాలం పరిశీలించారు. లో లెవెల్ వంతెనపై నీరు పారుతున్నందున గ్రామస్తులు ప్రయాణాలు చేయొద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బోధన్ నియోజకవర్గంలోని గోదావరి, మంజీరా నదులతో పాటు పసుపువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ, కొండూరు మధ్య వాగులో బైక్తో సహా పడ్డ వ్యక్తి ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరాడు. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి నది, బొక్కల వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా మద్దిరోమ మండలం పోలుమళ్ల వద్ద వరద ఉధృతికి జాతీయ రహదారి 365 కల్వర్టు కుంగి ప్రమాదకరంగా మారింది. రాకపోకలను నిలిపివేయడానికి పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రులతో కలిసి ఖమ్మం జిల్లా పర్యటించిన సీఎం వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 10,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నష్టాన్ని అంచనా వేసి అందుకు తగినట్లు ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణకు సాయం చేయాలని సీఎం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. స్వయంగా వచ్చి నష్టాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లిన ఆయన సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురంలో వరద నష్టంపై సమీక్ష నిర్వహించారు. పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. సూర్యాపేట కలెక్టర్కు తక్షణ సాయంగా 5 కోట్లు కేటాయించారు. అనంతరం పాలేరు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పాలేరు రిజర్వాయర్ను పరిశీలించారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను చూశారు. అనంతరం ఖమ్మం వెళ్లి బాధితులను ఓదార్చారు. బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇస్తామన్నారు. రిటైనింగ్ వాల్తో వరదను నిలువరించవచ్చని నిర్మాణాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి ఖమ్మంలో వరదపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పొరుగు రాష్ట్రం కంటే తెలంగాణలో వరద నష్టం ఎక్కువగా ఉందన్న ఆయన కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని లేఖ రాసినట్లు చెప్పారు. 5,438 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. వెంటనే ఆ మొత్తాన్ని తక్షణ సాయంగా అందించాలని కోరారు. తెలంగాణకు వచ్చి నష్టం ఎంతో పరిశీలించాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తక్షణ సాయం ప్రకటించిన సీఎం నష్టం అంచనాలు వేసిన తరువాత పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామన్నారు. చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశువులు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే 5,000 రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం. అదేవిధంగా పంట నష్టం ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే కాకుండా ఇళ్లలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం 10,000 రూపాయల లాకి కూడా ఇవ్వాలని, పక్కా ఇల్లు నుండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ విపత్తుపై ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావటం లేదన్న సీఎం అమెరికాలో తిరుగుతున్న కేటీఆర్ క్షేత్రస్థాయిలో వరద బాధితులను ఆదుకుంటున్న మంత్రులపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 7 కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు 14,000 కోట్ల రూపాయల అంచనాలతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్కు 2,817 కోట్లు, క్రాప్ సైన్స్ పథకం కోసం 3,979 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వ్యవసాయ, విద్య బలోపేతం, నిర్వహణ కోసం 2,291 కోట్లు, పాడి పరిశ్రమ, పాడి ఉత్పత్తి పెంపునకు సంబంధించిన పథకానికి 1,702 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం 860 కోట్ల రూపాయలతో మరో పథకం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రాల బలోపేతానికి 1,202 కోట్లు, సహజ వనరుల నిర్వహణ కోసం 1,115 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణలోని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది భద్రతపై నిబంధనల రూపకల్పనకు ఆసుపత్రి సేఫ్టీ కమిటీ వేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో భద్రతకు సంబంధించి నివేదికను ఈ నెల 14లోపు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో భద్రత బలోపేతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బందికి రక్షణగా షీ టీంలతో పెట్రోలింగ్ చేసే విధంగా నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు.